గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏకలవ్య బ్రహ్మోస్ సిరీస్ వీడియో 2కి స్వాగతం. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాక్ క్వశ్చన్స్తో పాటు డైనమిక్ అంశాలైనటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తప్పనిసరిగా మనం చదివితేనే 75కి 75 మార్క్స్ వస్తాయి అనేది నిర్బంధం. తప్పనిసరిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రారంభించినటువంటి ఈ బ్రహ్మోస్ సిరీస్, ఏకలవ్య బ్రహ్మోస్ సిరీస్లో భాగంగా ఈరోజు రెండో వీడియో నేను తయారు చేస్తున్నాను. దీనిలో ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటానంటే యూనిట్ 2లో ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్, నిన్న చెప్పకుండా మిగిలిపోయినటువంటి మిగిలిన పార్ట్ అయినటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్పేస్ టెక్నాలజీ, ఇండియాస్ లాంచ్ వెహికల్స్ అంటే లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అండ్ రీసెంట్ ఇండియన్ శాటిలైట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్ అండ్ లాంచ్ వెహికల్స్. ఈ పార్ట్స్లో ప్రధానంగా కరెంట్ రిలేటెడ్ అంశాలు ఏంటంటే ఉన్నాయి, దీని మీద మనం తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాలి అనే అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అది చెప్పే ముందుగా మిత్రులారా, మీకు ఆల్రెడీ చెప్పాను, మన గాంధీవం యాప్ అనేది మనం ఆల్రెడీ చాలా కాలం క్రితం లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మన ఈ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ 1 year బుక్ని, అంటే 2024 January 1st నుంచి 2025 January ఎండింగ్ వరకు ఉన్నటువంటి, అంటే ఇంచుమించుగా 20th వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నింటినీ కూడా యూనిట్ వైజ్గా డివైడ్ చేస్తూ ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే ఒక బుక్ లాంచ్ చేయడం జరిగింది. అది మన గాంధీవం యాప్లో అవైలబిలిటీ ఉంది. అతి తక్కువ కాస్ట్తో మనం పెట్టడం జరిగింది. ఎవరికైనా పీడిఎఫ్ కావాల్సినా సరే మనం తప్పనిసరిగా దాన్ని ప్రొవైడ్ చేద్దాం. దానికోసం 9949449941కి మీరు తప్పనిసరిగా కాల్ చేయండి. నేను దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మన విద్యార్థులందరూ, ఏకలవ్యని ఫాలో అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 3, గ్రూప్ 2లో ఎలా అయితే అత్యధిక మార్కులు సాధించారో విద్యార్థులు, అదేవిధంగా మన ఏపీఎస్సి చదువుతున్నటువంటి గ్రూప్ 2 విద్యార్థులు కూడా మన ఏకలవ్యాన్ని ఫాలో అయి అత్యధిక మార్కులు సంపాదించాలన్నదే నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మీరు ఎవరైనా గాంధీవం యాప్ను ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఈ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, ఆ లింక్తో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం. ఈరోజు మనం చదవాల్సినటువంటి, అంటే మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధాన అంశాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ స్పేస్ టెక్నాలజీ అండ్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, ఈ టాపిక్స్లో తప్పనిసరిగా ఈసారి కరెంట్ అఫైర్స్లో అండ్ ఈ భాగంలో యూనిట్ 2లోని పార్ట్ 2లో తప్పనిసరిగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే డాకింగ్ టెక్నాలజీ. ఈ డాకింగ్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ఈ మధ్య మన ఇస్రో వాళ్ళు పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా ఈ స్పేడెక్స్ అనేటటువంటి మిషన్ని చేపట్టడం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఈ స్పేడెక్స్ అనేది విజయవంతంగా ఈ డాకింగ్ని చేయడం జరిగింది. ఇంకా అన్డాకింగ్ చేయలేదు, ప్రస్తుతం డాకింగ్ మాత్రమే చేశారు. ఈ డాకింగ్ చేసినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ డాకింగ్ గురించి, పిఎస్ఎల్వి C60 గురించి, స్పేడెక్స్ గురించి తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు ఈ ప్రశ్న, ఈ డాకింగ్ టెక్నాలజీ మీద ఏ విధంగా ప్రశ్న వస్తుంది అంటే పిఎస్ఎల్వి C60 మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఎలా వస్తుందనంటే, స్పేడెక్స్ మిషన్లో భాగంగా డాకింగ్ ప్రక్రియను ఈ మధ్యకాలంలో ఇస్రో ఎప్పుడు విజయవంతంగా చేపట్టింది అంటే డాకింగ్ని ఎప్పుడు కంప్లీట్ చేసింది. ఇక్కడ డాకింగ్ అంటే ఒక విషయం చెప్తారండి మీకు. సాధారణంగా అంతరిక్షంలో అంటే స్పేస్లో రాకెట్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎంత వేగంతో ప్రయాణం చేస్తాయి అంటే గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నటువంటి, అంటే 20,000 kmph అనమాట. 20,000 kmph వేగంతో వెళ్తున్నటువంటి 2 శాటిలైట్లని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి ఒకే శాటిలైట్గా మార్చడమే దాన్ని డాకింగ్ అంటారు. అలాగే కొంతకాలం తర్వాత, అంటే మనకు కావాల్సిన సమయంలో మళ్ళీ అన్డాకింగ్ కూడా చేస్తారు. 2 విడదీయడం కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా డాకింగ్ చేస్తూ ఉంటారు, అన్డాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి టెక్నాలజీ చాలా తక్కువ దేశాల మధ్య మాత్రమే ఉంది. ఈ డాకింగ్ టెక్నాలజీ అనేది కేవలం 4 దేశాలకు మాత్రమే ప్రస్తుతం ఉంది. డాకింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అంటే కేవలం 4 కంట్రీస్ మాత్రమే ఈ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ఆ కంట్రీస్ ఏంటంటే USA, రష్యా,
చైనా అండ్ భారత్, ఇండియా మాత్రమే. చూసారా, ఈ విధంగా డాకింగ్ టెక్నాలజీ కలిగినటువంటి నాలుగవ దేశంగా భారతదేశం అవతరించింది. ఆ కారణంగా తప్పనిసరిగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఇందుకు ఈ డాకింగ్ ఎప్పుడు చేశారు అనేది మనం తప్పనిసరిగా డేట్ గుర్తుంచుకోవాలండి. అది ఎప్పుడు చేశారంటే 2025 జనవరి 16న ఇది డాకింగ్ అనే దాన్ని మనం చేయడం జరిగిందనమాట. ఈ డాకింగ్ చేసినటువంటి నాలుగవ దేశంగా భారతదేశం అనేది 2025 జనవరి 16వ తేదీన ఆవిర్భవించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఇక్కడ అంశం. ఇదే డాకింగ్ అంటే అర్థం తెలుసు కదండి. డాకింగ్ టెక్నాలజీ అంటే అంతరిక్షంలో వేగంగా ప్రయాణిస్తున్నటువంటి రెండు ఉపగ్రహాలని అనుసంధానం చేసే పరిజ్ఞానాన్ని డాకింగ్ అని పిలుస్తారనమాట. ఇది డాకింగ్ గురించి. ఇప్పుడు డాకింగ్ చేశాం కాబట్టి డాకింగ్ చేయడానికి పంపించినటువంటి 2 శాటిలైట్ పంపించారు. ఆ 2 శాటిలైట్లని ఏ రాకెట్తో పంపించారు అంతరిక్షంలోకి అంటే PSLV C60. మన PSLV C60 ద్వారా మనం డాకింగ్ టెక్నాలజీ ప్రస్తుతం చేసినటువంటి 2 ఉపగ్రహాలని కూడా పంపించడం జరిగింది. ఇందుకే PSLV C60ని ఎప్పుడు ప్రయోగించామనంటే 2024 డిసెంబర్ 30వ తేదీన 2024 డిసెంబర్ 30వ తేదీన ఈ PSLV C60ని మనం ప్రయోగించడం జరిగిందనమాట. ఈ PSLV C60ని ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది అని అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం అంటే షార్. ఈ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మనం 2024 డిసెంబర్ 30వ తేదీన ఈ PSLV C60ని పంపించడం జరిగింది. ఈ C60 పంపించినటువంటి ఈ మిషన్ పేరే స్పేడెక్స్. ఇందుకే స్పేడెక్స్ యొక్క పూర్తి అబ్రివేషన్ ఏంటి అని అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనే దాన్ని స్పేడెక్స్ అనే పేరుతో దీన్ని పిలవడం జరిగిందనమాట. అందువల్ల దీన్ని స్పేడెక్స్ మిషన్ అని పిలుస్తున్నారు అనమాట. ఇందుకీ ఏ లక్ష్యంతో ఈ స్పేడెక్స్ మిషన్ని ఇస్రో అంతరిక్షంలో పంపించింది అని అంటే అంతరిక్షంలో 2 చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ని అనుసంధానం చేయడం, అలాగే విడిపోయేలా చేయడం. అనుసంధానం చేయడాన్ని ఏమంటామండి? డాకింగ్ అంటారు. విడిపోవడం ఏమంటారు? అన్డాకింగ్ అంటారు. ఈ విధంగా డాకింగ్ అండ్ అన్డాకింగ్ చేయడం కోసమని ఈ స్పేడెక్స్ మిషన్ని మనం ఇస్రో అనేది పంపించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే స్పేడెక్స్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపించినటువంటి 2 శాటిలైట్లకి పేరున్నాయి. ఇందుకే ఇవేం పేరు, దాని పేరు ఏంటో చెప్తా. స్పేడెక్స్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి పంపించినటువంటి 2 శాటిలైట్ల యొక్క పేర్లు ఏంటి అని అంటే 2 శాటిలైట్లు ఇక్కడ నోట్ చేస్తా. ఈ 2 శాటిలైట్లని ఫస్ట్ దాని పేరు ఏం పేరంటే SDX-01, ఇంకో దాని పేరు ఏంటంటే SDX-02. దీన్ని చేజర్ అంటారు, దీన్ని టార్గెట్ అంటారు అనమాట. SDX-01 అనేది చేజర్, ఈ SDX-02 అనేది టార్గెట్. అంటే ఈ టార్గెట్ పైకి ఈ చేజర్ని పంపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా స్పేడెక్స్ మిషన్ ద్వారా మనం రెండు శాటిలైట్లని పంపించడం జరిగింది. ఈ 2 శాటిలైట్ల పేరు ఏంటి అంటే ఒకటి స్పేడెక్స్ SDX-01, ఇది చేజర్, అండ్ రెండోది SDX-02 టార్గెట్ అనమాట. ఈ రెండు మిషన్స్ని కూడా మనం శాటిలైట్ కూడా అంతరిక్షంలోకి మనం పంపించడం జరిగిందనమాట. ఈ 2 డాకింగ్ అండ్ అన్డాకింగ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా అంతరిక్షంలో పంపించబడినటువంటి ఈ SDX-01 చేజరు అండ్ SDX-02 టార్గెట్ అనే 2 చిన్న శాటిలైట్ల యొక్క డాకింగ్ అండ్ అన్డాకింగ్ 2 శాటిలైట్ల మధ్య సమాచార ప్రసారాన్ని పరీక్షించడమే ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క స్పేడెక్స్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్తాను. అదేంటంటే ఈ స్పేడెక్స్ మిషన్ ఉంది కదండి, ఈ స్పేడెక్స్ మిషన్ అనే దాని ద్వారా ఈ SDX-1 SDX-2ని ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి ఏ కక్షలోకి ప్రయోగించారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఆ కక్షని ఏమంటారంటే లియో అని పిలుస్తారు. లియో అంటే అర్థం ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్ అనే దాన్ని మనం లియో అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఆ లియో కక్షలోనికి
ఈ స్పేడెక్స్ని పంపించడం జరిగింది. ఇందుకు ఈ స్పేడెక్స్ మిషన్కి ఎక్కడ రూపొందించారు? ఈ స్పేడెక్స్ మిషన్ని రూపొందించింది ఎక్కడ అంటే బెంగళూరులో రూపొందించడం జరిగిందనమాట. ఓకే, బెంగళూరులో దీన్ని బెంగళూరులోని ఒక కేంద్రం ఉంది, దాని పేరు ఇస్రో కేంద్రం. దాని పేరు ఏం పేరంటే యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్లో, బెంగళూరులో ఉన్నటువంటి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్లో ఈ స్పేడెక్స్ మిషన్ని తయారు చేయడం జరిగింది. అదే ప్రస్తుతం పంపించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఏంటంటే ప్రస్తుతం డాకింగ్ అండ్ అన్డాకింగ్ చేసే టెక్నాలజీ కేవలం యుఎస్ఏ, రష్యా, చైనా అండ్ ఇండియాకి మాత్రమే ఉన్నాయి, ఇంక ఏ దేశంలో కూడా లేవు. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ కొన్ని ప్రధాన అంశాలు చెప్తాను. ఏంటంటే మనం ఈ పిఎస్ఎల్వి C60 గురించి మాట్లాడుకుంటాం కాబట్టి 60 రౌండ్ ఫిగర్లో మనం పిఎస్ఎల్వి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పిఎస్ఎల్వి గురించి కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో పిఎస్ఎల్వి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మరి ఎక్కువ చెప్పను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అదేంటంటే ఇస్రో ద్వారా ఇప్పటివరకు ఎన్ని పిఎస్ఎల్వి వెహికల్స్ని అంతరిక్షంలో పంపించడం జరిగింది అంటే 62. పిఎస్ఎల్వి C60 ప్రయోగంతో సహా మొత్తం 62 పిఎస్ఎల్విని మన ఇస్రో అంతరిక్షంలోనికి ప్రయోగించడం జరిగింది. దీనిలో విజయవంతంగా ప్రయోగించబడినవి 59 అండ్ విఫలమైనవి 2 అండ్ పాక్షిక విజయాన్ని మాత్రమే నమోదు చేసినవి 1. ఓకేనండి, మొత్తం పిఎస్ఎల్విలు ఏంటండి 62, దానిలో విజయవంతం 59, విఫలం 2 అంటే ఫెయిల్యూర్ 2, 1 పాక్షికమైనటువంటి విజయాన్ని మాత్రమే నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇస్రో ద్వారా పిఎస్ఎల్వి ప్రయోగం మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశారు, పిఎస్ఎల్విలో మొట్టమొదటి ప్రయోగం ఎప్పుడు చేశారనేది కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు రౌండ్ ఫిగర్ అయినటువంటి 60 వచ్చింది, అందులో పిఎస్ఎల్వి గురించి కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందులో పిఎస్ఎల్వి మొట్టమొదట 1993 సెప్టెంబర్ 20న చేయడం జరిగింది. చివరి పిఎస్ఎల్వి ప్రయోగం 2024 డిసెంబర్ 30. ఆల్రెడీ మనం చెప్పాం పిఎస్ఎల్వి 60. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పిఎస్ఎల్వి సంబంధించిన, బహుశా నేను అనుకోవడం మీరు అందరూ ఆల్రెడీ చదివే ఉంటారు, కానీ జస్ట్ రిఫ్రెష్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ విధంగా ఇచ్చాను అంతే. పిఎస్ఎల్వి మొట్టమొదటి ప్రయోగం 1993 సెప్టెంబర్ 20 చేశారు. పిఎస్ఎల్వి లాస్ట్ ప్రయోగం 2024 డిసెంబర్ 30 చేయడం జరిగింది. ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి డాకింగ్ పరిజ్ఞానం గురించి అండ్ ఈ స్పేడెక్స్ మిషన్ గురించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. ఇప్పుడు మరొక విషయం చెప్తాను. అదేంటంటే ఇస్రోకి నూతన చైర్మన్ని నియామకం చేయడం జరిగింది. ఇస్రో న్యూ చైర్మన్ ఎవరు చేశారండి? ఎవరిని? వి నారాయణన్ గారు ఇస్రో నూతన చైర్మన్గా నియామకం పొందడం జరిగింది. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. తమిళనాడులోని నాగర్కోయిల్ దగ్గరలో ఉన్నటువంటి మెల్కట్టు అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ఈయన అత్యంత పేద ప్రదేశాల నుంచి వచ్చి ఈయన ఇస్రోకి చైర్మన్గా ఆవిర్భించడం జరిగింది. ఇస్రో చైర్మన్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఎందుకంటే మంచిదని నేను ఇస్తున్నాను. ఈ విధంగా ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణ గారు మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు. ఐఐటి ఖరగ్పూర్లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఆయన పిహెచ్డీ చేశారు. అలాగే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి గోల్డ్ మెడల్ పొందారు. ఇస్రో నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. సత్యభామ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఐఐటి ఖరగ్పూర్ నుంచి డిస్టింగ్విష్డ్ అలుమ్ని అవార్డు కూడా పొందారనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇందులో అని అంటే లాస్ట్ టైం కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. ఇప్పుడు కూడా అలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఇస్రో చైర్మన్గా ఇటీవల నియామకం పొందినటువంటి వి నారాయణన్ గారి గురించి క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్లో ఏవో ఒక స్టేట్మెంట్ని, అంటే కొన్ని స్టేట్మెంట్స్ వచ్చి ఒకటి రాంగ్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని నేను ఆయన గురించి డీటెయిల్గా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ ఇస్రో గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆల్రెడీ మీరు చదివిందే, కానీ ఒక్కసారి మీకు రిఫ్రెష్ చేస్తాను. ఇస్రో what is the meaning of ISRO and why should we have to study about that ISRO? భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరేంటి? ఇస్రో యొక్క పూర్తి పేరు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1969
ఆగస్ట్ 15న ఏర్పాటు చేయబడింది. 1969 ఆగస్ట్ 15న ఏర్పాటు చేయబడింది. ఆ ఇస్రో ప్రయోగించినటువంటి మొట్టమొదటి శాటిలైట్ పేరేంటి? ఆర్యభట్ట. మీరు రిఫ్రెష్ అవ్వడం కోసం చెప్తున్నానండి, మీరు అందరూ ఆల్రెడీ చదివే ఉంటారు. ఆర్యభట్ట. అలాగే ఇస్రో ఏర్పడక ముందు మరో రూపంతో ఉండేది. 1969లో ఏర్పడిందని చెప్పాను కదండి. కానీ 1962లోనే ఒక కొత్త రూపం ఉండేది. ఇస్రో ఒక పాత రూపం ఉండేది. ఆ ఇస్రో యొక్క పాత రూపం పేరు ఏం పేరు అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని ఏర్పాటు చేయబడింది. ఫస్ట్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే పేరుతో 1962లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1962లో ఏర్పడినటువంటి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే దాన్ని 1969 ఆగస్ట్ 15న ఇస్రోగా మార్పు చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక ప్రధాన అంశం ఏంటంటే భారతదేశ అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అనే క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. ఆయన డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఓకే, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని భారతదేశ అంతరిక్ష పితామహుడు అంటారు. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే ఇస్రో చైర్మన్ అయినటువంటి ప్రస్తుతం కొత్త చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి, అంటే ఇస్రో చైర్మన్గా పనిచేసినటువంటి ఎన్నో వ్యక్తి అంటే 11వ చైర్మన్ అనమాట. 11 అంటే ఇప్పటిదాకా 10 మంది చైర్మన్లు అయ్యారు. ఇప్పుడు ఈయన 11వ చైర్మన్ అనమాట. ఓకే, ఇస్రో సంస్థ మొట్టమొదటి చైర్మన్ ఎవరు, అది కూడా మనం గుర్తుంచుకోవడం మంచిది. ఇస్రో చైర్మన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్ గారు. ఓకే, అలాగే ఈ మధ్యకాలంలో ఇస్రో అనేకమైనటువంటి వాణిజ్య సంబంధమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు చేపడుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఎన్ఎస్ఐఎల్ అనేటువంటి కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మధ్య తెలంగాణ గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది. ఎన్ఎస్ఐఎల్ అంటే ఎన్ఎస్ఐఎల్ అంటే అర్థం ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది 2019 మార్చి 6వ తేదీని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపారాత్మకంగా సేవలు పెంపొందించుకోసమని ఎన్ఎస్ఐఎల్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ప్రస్తుతం రాధాకృష్ణన్ దొరైరాజు గారు ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఎన్ఐసిఎల్ ఏర్పాటు చేయడం ముందు ఇంతకుముందు వ్యాపారాత్మక సేవల కోసమని యాంట్రిక్స్ కార్పొరేషన్ ఉండేది. యాంట్రిక్స్ కార్పొరేషన్కి బెంగళూరులో హెడ్ క్వార్టర్ ఉండేది అనమాట. అలాగే ఎన్ఐసిఎల్ కూడా హెడ్ క్వార్టర్ బెంగళూరులోనే ఉంది. ఓకే, అలాగే ఈ మధ్యకాలంలోనే రీయూజబుల్ లాంచ్ వెహికల్ని కూడా మన ఇస్రో తయారు చేయడం జరిగింది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. రీయూజబుల్ లాంచ్ వెహికల్, దాని నుంచి కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని అంతరిక్షం నుంచి భూమిపైకి తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏం పేరు అంటే ఆర్ఎల్వి LEX-3 లేదా పుష్పక్ అని పేరు ఎందుకు పెట్టారంటే రామాయణంలో పుష్పక విమానం అని ఉంటుంది. ఆ పుష్పక విమానాన్ని తీసుకొని దాని పేరుని గుర్తుగా తీసుకొని దీనికి పుష్పక్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇందుకు ఈ పుష్పక్ ఆర్ఎల్వి అనే దాన్ని ఎప్పుడు ప్రయోగించారు అంటే 2024 మార్చి 22 జూన్ 24 మధ్యకాలంలో దీన్ని 2 సార్లు ప్రయోగించడం జరిగిందన్నమాట. విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. ఎక్కడ పరీక్షించారు ఈ పుష్పక్ని, ఎక్కడ పరిశీలించారు అని అంటే కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్నటువంటి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి చలకేరి రన్వే. ఈ చలకేరి రన్వే అనేటటువంటి ప్రదేశంలో కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉంది. ఆ చిత్రదుర్గలో దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఇది ఏ లక్ష్యంతో ఇస్రో యొక్క ఈ పుష్పక్ ఆర్ఎల్వి ప్రయోగం చేశారు అని అంటే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేసే లక్ష్యాన్ని నిర్ధారించడం కోసం, అంతేకాకుండా గగనయాన్ అతి త్వరలో చేపడుతున్నటువంటి నేపథ్యంలో గగనయాన్ ద్వారా వచ్చినటువంటి అంటే రీక్యాప్సూల్ ద్వారా తిరిగి వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి అంతరిక్ష యాత్రికుల్ని కిందకి సేఫ్గా దించేటటువంటి లక్ష్యంతో, భూమికి సేఫ్గా దించే లక్ష్యంతో ఈ పుష్పక్ అనేటటువంటి ప్రయోగాన్ని ఆర్ఎల్విని ప్రయోగించడం జరిగిందనమాట. ఇక్కడ ఏం చేశారంటే ఆర్ఎల్వి LEX-3 మిషన్ని ఆకాశం నుంచి జారవిడ్చడం జరిగిందనమాట. దీని ద్వారా జారవిడిచారంటే చినూక్ అనేటువంటి హెలికాప్టర్తో దీన్ని జారవిడిచి అది సురక్షితంగా భూమి మీద ల్యాండ్ అయ్యేటట్టుగా చేయడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను మీకు. కరెంట్ రిలేటెడ్ అంశంలో మరొక కరెంట్ రిలేటెడ్ అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే పాంథర్స్ గగనతల రక్షణ వ్యవస్థ అనే దాన్ని భారతదేశం, రష్యా కలిపి సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని భావించడం జరిగింది. పాంథర్స్ అనేటటువంటి
ప్యాంథర్స్ అనేటటువంటి గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని ఇండియా అండ్ రష్యాలు ఉమ్మడిగా ఇద్దరు కలిపి ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు అనమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పాం కదండి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని ఇచ్చాడు సిలబస్లో. దానిలో ఈ టాపిక్ వస్తుంది అనమాట. ఎమర్జింగ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే కొత్త టెక్నాలజీ కాబట్టి ఈ పాంథర్స్ అనే గగనతల రక్షణ వ్యవస్థని, అంటే ఏరో డిఫెన్స్ సిస్టమ్ అనమాట, అంటే గాలి ద్వారా వచ్చే ప్రమాదాల నుంచి రక్షించుకోవడం కోసమని ఈ ప్యాంథర్స్ అనేటటువంటి గగనతల రక్షణ వ్యవస్థ మన పనికొస్తుంది. ఈ ప్యాంథర్స్ గగనతల రక్షణ వ్యవస్థని ఏ దేశాలు సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని ఇటీవల నిర్ణయించాయి అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అది భారత్ అండ్ రష్యా. ఇందుకీ ఈ ప్యాంథర్స్ గగనతల రక్షణ వ్యవస్థని ఉత్పత్తి చేయాలని భావిస్తున్నటువంటి ఇండియా అండ్ రష్యాలకు చెందినటువంటి సంస్థలు ఏవి? ఇండియా ఒక సంస్థ అండ్ రష్యా మరొక సంస్థ. ఇండియాకు సంబంధించినటువంటి బీడిఎల్ సంస్థ. బీడిఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అలాగే రష్యాకి చెందినటువంటి రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ అనేటటువంటి సంస్థ. ఈ రెండు సంస్థలు కలిపి ఈ ప్యాంథర్స్ అనేటటువంటి గగనతల రక్షణ వ్యవస్థని మన ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని భావించడం జరిగిందనమాట. ఇందుకే ప్యాంథర్స్ రక్షణ వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ఉపయోగించేటటువంటి స్వయంచాలితమైనటువంటి మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థ అనమాట. అంటే ఎవరైనా ప్రమాదం మనకు వస్తుంది అని అంటే వాటిని, అంటే ఏవైతే ప్రమాదకరంగా వస్తున్నటువంటి మిస్సైల్స్ ఉన్నాయో వాటిని కూల్చే లక్ష్యంతో, అంతేకాదు విమానాలని ఏదైనా శత్రు విమానాలు కానీ వస్తే దాన్ని మన మిస్సైల్స్తో కూల్చేటటువంటి వ్యవస్థే ప్యాంథర్స్ గగనతల రక్షణ వ్యవస్థ అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ టెక్నాలజీ అని ఇచ్చాడు కదండి. ఆ స్పేస్ టెక్నాలజీలో భాగంగా ఒక డెవలప్మెంట్ జరిగింది ఈ మధ్యకాలంలో. దానిలో వచ్చినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ అంశం ఏంటంటే అంతరిక్షంలోని ఎఫ్డిఎల్ మీద పెట్టుబడి మీద ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే స్పేస్ టెక్నాలజీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే, అంటే ఎఫ్డిఐలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అంటే అది ఎంతవరకు చేయొచ్చని ఈ మధ్యకాలంలో డెసిషన్ తీసుకుంది అంటే శాటిలైట్ పరికరాలు అయితే 100% ఎఫ్డిఐకి యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అలాగే శాటిలైట్లు తయారీ, అంటే పూర్తి శాటిలైట్ని తయారు చేయాలి అని అంటే దానిలో కేవలం 74% మాత్రమే ఎఫ్డిఐని యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అలాగే లాంచ్ వెహికల్స్లో అయితే 49% మాత్రమే ఎఫ్డిఐని యాక్సెప్టెన్స్ ఉంటుందన్నమాట. దీన్ని ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందువలన ఈ లాంచ్ వెహికల్ సిస్టమ్ అనే దానిలో తప్పనిసరిగా ఈ కరెంట్ అఫైర్స్ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో శాటిలైట్ పరికరాల తయారీ మీద 100%, శాటిలైట్ తయారీ అండ్ ఆపరేషన్స్ మీద 74%, అండ్ లాంచ్ వెహికల్స్ అభివృద్ధి మీద 49% కన్నా ఎక్కువగానే పెట్టుబడి పెట్టాలంటే ఏదైనా సంస్థ తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సంప్రదించాలన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ అంశం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ రిలేటెడ్ అంశం. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను. అదేంటంటే ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్. ఈ మధ్య మనం ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగించడం జరిగింది. ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్. దీని మీద ప్రశ్న ఈ విధంగా వస్తుంది. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షంలోకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రయోగించారు అని అంటే 2024 డిసెంబర్ 5వ తేదీన ఈ ప్రోబా 3 మిషన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. ఈ ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ని ఏ అంతరిక్ష సంస్థకు చెందింది అని అంటే ప్రోబా 3 యుఎస్ఏకి సంబంధించింది. యుఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడా కూడా దీనికి భాగస్వామ్యం ఉందన్నమాట. ఈ విధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడా రెండు కలిపి సంయుక్తంగా ఈ ప్రోబా 3ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోబా 3 మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ప్రోబా 3 ఎక్కడి నుంచి అంతరిక్షంలో ప్రయోగించారంటే మన షార్ నుంచే ప్రయోగించారనమాట. ఓకే, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అయినటువంటి మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచే ఈ ప్రోబా 3 ప్రయోగం జరిగింది. కాబట్టి మనకు తప్పనిసరిగా దీని మీద వచ్చే క్వశ్చన్ అవకాశం ఉందన్నమాట. ప్రోబా 3ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే పిఎస్ఎల్వి C59. చూసారండి, ఇందాక నేను పిఎస్ఎల్వి C60 గురించి చెప్పాను. ఇది పిఎస్ఎల్వి C59 అనమాట. పిఎస్ఎల్వి C59 ద్వారా ప్రోబా 3 ప్రయోగం జరిగింది. ఎప్పుడండి? 2024 డిసెంబర్ 5వ తేదీన జరిగింది. ఓకే,
నెక్స్ట్ ప్రోబా 3 అందువలన ప్రోబా 3 గురించి మనం తప్పనిసరిగా కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ అనేది యొక్క జీవితకాలం ఎంత అని ఈఎస్ఏ ప్రకటించిందంటే ఇది 2 సంవత్సరాల వరకు వర్క్ చేస్తుందని 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ వరకు ఇది వర్క్ చేస్తుందని ప్రయోగించడం జరిగింది. దీనికి అయిన వ్యయం ఎంత అంటే 1800 crores రూపీస్, 1800 crores ఆఫ్ రూపీస్ అనమాట. అయితే దీనిలో ప్రోబా 3లో అంతరిక్షంలోకి 2 శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. 2 శాటిలైట్లు. ఆ 2 శాటిలైట్లు ఏంటంటే ఒకసారి క్లీన్ చేసి అప్పుడు చెప్తాం. ఓకే, ప్రోబా 3 ద్వారా ప్రయోగించినటువంటి 2 శాటిలైట్ల పేర్లు ఏంటి? ప్రోబా 3 శాటిలైట్లు, 2 శాటిలైట్లు ఏంటంటే ఒకటి ఓఎస్సి, 2 సిఎస్సి. ఓకే, 2 శాటిలైట్ పేరు ఏం పేరండి? ఒకటి ఓఎస్సి, 2 సిఎస్సి. ఈ ఓఎస్సి సిఎస్సి రెండింటికి పేర్లు ఏంటంటే ఓఎస్సి అంటే అర్థం ఏంటంటే ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అంట దీన్నే, ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. అలాగే సిఎస్సి అంటే అర్థం ఏంటంటే కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, వీటి రెండు పేర్లు ఇదనమాట. అంటే ప్రోబా 3 ద్వారా ప్రయోగించినటువంటి 2 శాటిలైట్ ఏంటంటే ఒకటి ఓఎస్సి, ఇంకోటి సిఎస్సి. ఈ 2 కలిపి ప్రయోగించడం జరిగింది. ఇందుకు దీనికోసం ప్రయోగించారు, దీని లక్ష్యం ఏంటి అనే దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రయోగం కాబట్టి దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి 2 శాటిలైట్లు ప్రాథమికంగా దేని మీద ప్రయోగాలు చేయడానికి ప్రయోగించారు అని ప్రశ్న రావచ్చు. అది సూర్యుడి అంటే సన్లో ఉన్నటువంటి సన్లో కరోనా ఉంటుంది కదండి. అండ్ కరోనా అంటే పై లేయర్ కాకుండా మధ్యలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క లేయర్ అనమాట. అంటే పైన ఉపరితలం పైన భాగంలో రెడ్డిష్ కలర్లో వస్తున్నటువంటి ఆ లేయర్ని కరోనా అంటారు. ఆ కరోనా మీద పరిశోధన చేయడం కోసమని ఈ ప్రోబా 3 ప్రయోగాన్ని చేయడం జరిగిందనమాట. అయితే ఎందుకు ప్రయోగం చేస్తున్నారు అంటే సూర్యుని కరోనా మీద సాధారణంగా ప్రస్తుతం ఎప్పుడు ప్రయోగాలు చేస్తుంటారంటే ఎప్పుడైతే మనకి సూర్యగ్రహణం జరుగుతుందో అంటే ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది కదండి, సోలార్ ఎక్లిప్స్. ఈ సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం ఈ సూర్యుడి యొక్క కరోనా మీద పరిశోధన చేయొచ్చు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు చేయలేం, కేవలం సూర్యగ్రహణం సమయంలో మాత్రమే చేయొచ్చు. కానీ సాధారణ సమయంలో కూడా కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని అంటే సోలార్ ఎక్లిప్స్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసి ఈ సూర్యుడి యొక్క కరోనా మీద పరిశోధన చేయడం కోసమని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఈ ఓఎస్సి సిఎస్సి అనే 2 ఉపగ్రహాలు ప్రయోగించి ఈ ప్రోబా 3 మిషన్ని చేపట్టడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. ఇక్కడ మరొక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. అదేంటంటే సూర్యుని కరోనా పరిశోధనకి సూర్యగ్రహణం సమయంలో మాత్రమే అవకాశం ఉండడానికి కారణం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఎందుకు దానికి కారణం ఏంటి అంటే సూర్యుని ఉపరితలం చంద్రుడి వలన పూర్తిగా మూసేయబడుతుంది ఎప్పుడు సూర్యగ్రహణం సమయంలో. అప్పుడు కరోనా అనేది స్పష్టంగా భూమి మీద నుంచి కనిపిస్తుంది. మిగిలిన సమయంలో సూర్యుని యొక్క వెలుగు ఎక్కువ ఉండడం వలన ఆ కరోనా అనేది భూమిపై నుంచి స్పష్టంగా కనిపించదు. అందువలన కేవలం సూర్యగ్రహణం మాత్రమే అంటే సోలార్ ఎక్లిప్స్ జరిగినప్పుడు మాత్రమే మనం ఆ సూర్యుడి యొక్క కరోనా మీద పరిశోధన చేయొచ్చు, మిగిలినప్పుడు చేయలేం. ఇప్పుడు మళ్ళీ మనం ప్రోబా 3 మిషన్ దగ్గరకు రండి. మరో ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే అంతరిక్షంలో ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్లో 2 శాటిలైట్లు కూడా అంటే ఓఎస్సి సిఎస్సీలు ఉన్నాయి కదండి, ఈ 2 కూడా ఎలా పనిచేసి సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేస్తాయి అని అంటే ఓఎస్సి సిఎస్సీల మధ్య సుమారు 150 మీటర్ల దూరం వస్తుందండి. ఈ 150 మీటర్ల మధ్య దూరం ఉండి ఓఎస్సి ఏర్పాటు చేసినటువంటి 8 సెంటీమీటర్ల నీడలో సిఎస్సి యొక్క కెమెరా ఉంటుంది. అందువలన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి పరిస్థితులు ఆ నీడ నుంచి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందువలన సూర్యుని కరోనా మీద ఇప్పుడు పరిశోధన చేయడానికి అవకాశం కలుగుతుంటుంది. చూడండి, మీకు అర్థమైంది కదండి. ప్రోబా 3లో ఉన్నటువంటి ఓఎస్సి సిఎస్సి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఓఎస్సి శాటిలైట్ ముందు వెళ్తుంటుంది, సిఎస్సి శాటిలైట్ వెనక వెళ్తూ ఉంటుంది. ఈ 2 వెళ్తున్నప్పుడు ఒక నీడ ఏర్పడుతూ ఉంటుంది. ఒక నీడ ఈ ఓఎస్సికి సిఎస్సికి మధ్య 150 మీటర్ల దూరం ఉంటుంది. 150 మీటర్ల దూరం. ఈ 150 మీటర్ల దూరం నుండి ఈ ఓఎస్సి వలన ఒక నీడ ఏర్పడుతుంది. చూడండి, ఇది నీడ ఏర్పడుతుంది. ఈ నీడ అనేది కేవలం ఒక చిన్న నీడ మాత్రం ఏర్పడుతుంది. ఆ నీడ పరిమాణం ఎంత అంటే 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్ల నీడ ఏర్పడుతుంది.
ఈ 8 సెంటీమీటర్ల నీడలో ఎక్కడైతే నీడ ఏర్పడుతుందో 150 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు 8 సెంటీమీటర్ల దూరంలో ఈ సిఎస్సి మీద ఎక్కడైతే నీడ ఏర్పడిందో అదే ప్రదేశంలో ఒక కెమెరా పెట్టారు. ఈ కెమెరా నుంచి సూర్యుడిని చూస్తే ఈ సూర్యుడు అనేవాడు డైరెక్ట్గా కనపడకుండా కేవలం అంటే సూర్యుడు ఇక్కడ ఉంటాడు అనుకోండి, ఇప్పుడు ఈ నీడ కేవలం ఇది గ్రహణం సమయంలో ఏర్పడినట్టుగా ఈ కరోనా మాత్రమే ఈ కెమెరాకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న కెమెరాకి, నీళ్ళలో ఉండే కెమెరాకి ఈ కరోనా అనేది సూర్యగ్రహణం సమయంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ సోలార్ ఎక్లిప్స్ లేదా సూర్యగ్రహణాన్ని ఈ ప్రోబా 3 మిషన్ ద్వారా పరీక్షించాలని ప్రస్తుతం పరిశోధన జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తున్నా అంటే ప్రోబా 3 మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల నేను ఈ విషయం చెప్తాను, అంత డీటెయిల్గా మీకు వివరిస్తున్నాను. నెక్స్ట్ మరో ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి 2 శాటిలైట్లు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రతి సమయంలో కూడా ఎంత సమయం పాటు సూర్యుడు కరోనా మీద పరిశోధన చేస్తాయంటే కేవలం 6 గంటల సమయం మాత్రమే ఇవి ఈ విధంగా 150 మీటర్ల దూరంలో ఉండి అప్పుడు మాత్రమే పరిశోధన చేస్తాయి. లేకపోతే మళ్ళీ ఇంకొకసారి భూమి చుట్టూ రౌండ్ వేసినప్పుడు మాత్రమే ఈ పరిశోధన జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి 2 శాటిలైట్లు కూడా సూర్యగ్రహణం పరిశోధన చేసే స్థితిని ఏమని పిలుస్తారంటే ఫార్మేషన్ ఫ్లయింగ్ అంటారు. అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఈ స్థితిని ఏమంటారంటే ఫార్మేషన్ ఫ్లయింగ్ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా సూర్యగ్రహణాలు అనేవి ఎప్పుడు ఏర్పడుతుంటాయి కదండి. మనం సూర్యగ్రహణం గురించి పరిశోధన చేస్తున్నాం కాబట్టి సూర్యగ్రహణం గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే, ఒక శతాబ్ద కాలంలో భూమి మీద ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడతాయంటే కేవలం 60 సూర్యగ్రహణాలు మాత్రమే ఏర్పడతాయి. అంటే సోలార్ ఎక్లిప్స్ సంఖ్య కేవలం 60. ఎప్పుడండి? 100 సంవత్సరాలకి, శతాబ్దం కాలంలో ప్రతి 100 ఇయర్స్లో కూడా కేవలం 60 సూర్యగ్రహణాలు మాత్రమే ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అయితే ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి 2 శాటిలైట్లు కూడా ఎన్ని సూర్యగ్రహణాలను కృత్రిమంగా ఏర్పాటు చేయగలమంటే ప్రతి 19 గంటల 36 నిమిషాలకి, ప్రతి 19 గంటల 36 నిమిషాలకి కూడా ఒక సోలార్ ఎక్లిప్స్ని ఈ 2 శాటిలైట్ కలిపి అంటే ఓఎస్సి సిఎస్సి కలిపి సూర్యగ్రహణాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సోలార్ ఎక్లిప్స్ అంటే భూమి చెప్తాను చూడండి క్లియర్గా. అంటే సూర్యగ్రహణం గురించి మనం పరిశోధన చేస్తున్నది అండ్ అది శ్రీహరికోట నుంచి ప్రయోగం చేశారు, ఈ మధ్య చేశారు కాబట్టి దాని మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అనే కాన్సెప్ట్తో నేను చెప్తున్నానండి. సూర్యగ్రహణం అనేది అర్థం ఏంటి అని అంటే, భూమి ఉందండి, ఆ భూమి సూర్యునికి మధ్య, ఇది ఎర్త్, భూమి సన్, భూమికి సూర్యుడికి మధ్య ఇది భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే మూను, ఇప్పుడు మనకి భూమిపై నుంచి సూర్యుడు కనిపించడం అనమాట. దీన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అంటారు. సోలార్ ఎక్లిప్స్. ఓకే, సూర్యగ్రహణము అని పిలుస్తూ ఉంటారు అనమాట. సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుతుందనంటే నల్ముండే అంటే అమావాస్యలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అమావాస్య రోజు మాత్రమే సూర్యగ్రహణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనకి చంద్రగ్రహణం కూడా అంటూ ఉంటాం మనం సాధారణంగా. చంద్రగ్రహణం అంటే అర్థం ఏంటంటే, సన్ ఉన్నాడు కదండి, సూర్యుడు, చంద్రుడు, మూన్, ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉన్నారు. ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే భూమి ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ భూమి ఉంది. ఈ విధంగా సూర్యుడికి చంద్రుడికి మధ్య ఎర్త్ భూమి ఉంటే అప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటారంటే చంద్రగ్రహణము అంటారనమాట. చంద్రగ్రహణము లేదా ల్యూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇది సాధారణంగా పౌర్ణమి రోజు అంటే ఫుల్ మూన్ డే రోజు జరుగుతూ ఉంటుంది అనమాట. పౌర్ణమి రోజు జరుగుతూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక ప్రధాన అంశంలోకి మనం వెళ్దాం. ఇంకొక కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించినటువంటి మరొక కరెంట్ అఫైర్స్ అంశం ఏంటంటే, ఈ మధ్య మనకి వరల్డ్ స్పేస్ వీక్ అనేది జరిగింది. వరల్డ్ స్పేస్ వీక్ 2024 ఎప్పుడు చేశారంటే, వరల్డ్ స్పేస్ వీక్ 2024. ఈ వరల్డ్ స్పేస్ వీక్ 2024 అనేది అక్టోబర్ 2024 అక్టోబర్ 4th నుంచి 10th మధ్యకాలంలో ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనేది నిర్వహించబడడం జరిగింది. ఇందుకు ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనేది ఉత్సవాలు అంటే వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా
ఒక ఒక కార్యక్రమం అనేది మన భీమవరంలోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలోని విష్ణు స్కూల్ క్యాంపస్లో జరిగిందనమాట. విష్ణు స్కూల్ క్యాంపస్లో, భీమవరంలోని విష్ణు స్కూల్ క్యాంపస్లో ఈ వరల్డ్ స్పేస్ వీక్ 2024 అనే కార్యక్రమాన్ని మన ఇస్రో నిర్వహించింది. అందులో దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. ఇందుకే ఏ సందర్భాన్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 4 నుంచి 10 మధ్యకాలంలో ఈ వరల్డ్ స్పేస్ వీక్ అనే దాన్ని నిర్వహిస్తారంటే, మానవ నిర్మితమైనటువంటి మొట్టమొదటి శాటిలైట్ అయినటువంటి స్పుత్నిక్, మనకు మానవ నిర్మితమైనటువంటి మొట్టమొదటి శాటిలైట్ ఏది అంటే స్పుత్నిక్. ఈ స్పుత్నిక్ శాటిలైట్ అనేది అంతరిక్షంలోనికి ప్రయోగించబడినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకుంటూ ఈ వరల్డ్ స్పేస్ వీక్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 4 నుంచి 10 మధ్యకాలంలో నిర్వహిస్తుంటారు. అది ఈ మధ్యకాలంలోనే మన ఇస్రో ఆధ్వర్యంలో భీమవరంలోని విష్ణు స్కూల్ ఆఫ్ క్యాంపస్లో జరిగిందనమాట. మనం దీనిలో బదులుగానే మనం ఇస్రో గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం కదండి. ఆ ఇస్రోకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఒక ప్రధాన అంశం మీకు చెప్తానండి. అదేంటంటే, స్పేస్ టెక్నాలజీ అన్నప్పుడు మనం ప్రతిసారి కూడా గుర్తుంచుకునేది ఏంటంటే, స్పేస్ టెక్నాలజీలో ప్రధానంగా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ఇండియాకి సంబంధించినటువంటి స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఏది అంటే ఇస్రో అనేది మనకు తెలుసు. ఇస్రో గురించి పూర్తి డీటెయిల్స్ మనకు తెలుసు. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రధానమైనటువంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు కూడా ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాసా ఉందనుకోండి, అమెరికాకు చెందినటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రం. అయితే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఇవే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆ ప్రైవేట్ సంస్థల గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పేస్ టెక్నాలజీ మీద ఎక్కువగా పరిశోధన జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే, ఎందుకంటే మనకు తెలిసిందే కదండి, స్పేస్ ఎక్స్ కానీ లేదా బ్లూ ఆరిజిన్ కానీ ఇవన్నీ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రైవేట్ సంస్థలు అనమాట. ఈ సంస్థలో ప్రధానమైనది ఏంటంటే బ్లూ ఆరిజిన్ అనేటటువంటి స్పేస్ సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థకి వ్యవస్థాపకులు, ఫౌండర్ ఎవరంటే బెజోస్ అనేటటువంటి వ్యక్తి దీనికి వ్యవస్థాపకుడు. అలాగే స్పేస్ ఎక్స్ మనకు బాగా తెలుసు, ఎలాన్ మస్క్. అలాగే మూడోది విర్జిన్ గెలాక్టిక్ అనేటటువంటి స్పేస్ ఏజెన్సీ ఉందండి. దానికి హెడ్ ఎవరంటే రిచర్డ్ బ్రాన్సన్. ఇవన్నీ కూడా ప్రైవేట్ సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రాలు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, వరల్డ్ స్పేస్ వీక్ అనే దాన్ని స్పుత్నిక్ని స్మరిస్తూ చేశారని చెప్పాం. అయితే మానవుడు అంతరిక్ష యాత్రలో ప్రధానమైనటువంటి కొన్ని ఘట్టాలని కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోండి. అది ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1961లో అంతరిక్షంలోనికి మానవుడు ఫస్ట్ ప్రయోగించడం, యూరి గగారిన్ వెళ్ళడం, 1984లో మన మొట్టమొదటి భారతీయుడైనటువంటి రాకేష్ శర్మ గారు వెళ్ళడం, అలా ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణికుడు 2001లో అంతరిక్షంలోకి వెళ్ళడం, ఇవన్నిటి గురించి కూడా మీరు ఆల్రెడీ చదివిసే ఉంటారని భావిస్తున్నాను. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం చెప్తాను. ప్రధాన అంశంలో అంతరిక్ష ప్రయోగాలకి స్వదేశీ ట్యూబ్లు ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ మధ్యకాలంలోనే మన భారతదేశంలోనే కొన్ని ట్యూబ్స్ని, అంటే అంతరిక్ష ప్రయోగాలు చేయడం కోసమని ఉపయోగించే కొన్ని ట్యూబుల్ని మన భారతదేశంలో తయారు చేయడం జరిగింది. అందువల్ల దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ స్వదేశీ ట్యూబుల్ని ఎవరు తయారు చేశారంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి సంస్థ తయారు చేసింది. ఎన్ఎఫ్సి అంటే అర్థం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళు ఏం చేశారంటే అంతరిక్ష ప్రయోగాల్లో, అంటే స్పేస్ టెక్నాలజీలో ఉపయోగపడేటటువంటి కొన్ని ట్యూబ్స్ని తయారు చేయడం జరిగింది. ఆ ట్యూబ్స్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే ఎన్ఎఫ్సి సంస్థ. ఈ ఎన్ఎఫ్సి సంస్థ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది. మనకు తెలుసు కదండి, ఎన్ఎఫ్సి అనేది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉంది. దీనికి ప్రస్తుతం సిఇఓ అండ్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓగా డాక్టర్ కోమల్ కపూర్ గారు పనిచేస్తున్నారు. డాక్టర్ కోమల్ కపూర్. ఈ కోమల్ కపూర్ గారు ప్రస్తుతం ఎన్ఎఫ్సికి సిఇఓగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే, అంతరిక్ష ప్రయోగాలు వహించేటటువంటి ఈ ట్యూబులకి ఒక మిక్స్డ్ ఓర్ కావాలి, అంటే మిశ్ర ధాతువు కావాలి. ఆ మిశ్ర ధాతుని ఎవరు తయారు చేశారు, ఎవరు పంపించారు ఎన్ఎఫ్సికి అని అంటే మన దేశంలో ఉన్నటువంటి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్. ఈ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ
అంతరిక్షంలో ప్రయోగించేటటువంటి కొన్ని ట్యూబ్స్ని తయారు చేసి దాన్ని ఎన్ఎఫ్సికి అందించింది అనమాట. ఆ ట్యూబ్స్ పేరు ఏం పేరు అంటే మోనెల్ 400 ఎలాయ్ ట్యూబ్. మోనెల్ 400 ఎలాయ్ ట్యూబ్. ఈ మోనెల్ 400 ఎలాయ్ ట్యూబ్ అనే దాన్ని దేనికి వినియోగిస్తారంటే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ కోసం ఉపయోగిస్తుంటారు. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ కోసం ఉపయోగిస్తుంటారు. ఇందుకే క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటే ఏంటి, సెమీ క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటే ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. సాధారణంగా ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే, అంతరిక్షంలో ఒక రాకెట్ ప్రయోగించాలి అంటే దానికి ఇంజిన్ ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్, ఈ ఫ్యూయల్ని హైడ్రోజను ఆక్సిజన్ కలిపి ఫ్యూయల్గా వినియోగిస్తే తక్కువ ఖర్చుతో ఈ అంతరిక్షంలోకి ప్రయోగం చేయొచ్చు. అయితే హైడ్రోజన్ ఆక్సిజన్లు బలమైనటువంటి మండేటటువంటి గుణం కలిగి ఉన్నాయి. ఈ గుణం కలిగినటువంటి వీటిని తక్కువ పాలలో మాత్రమే అత్యంత తక్కువ శీతలం అంటే అత్యంత తక్కువ టెంపరేచర్లో వాటిని డీప్ ఫ్రీజింగ్ చేసి వాటిని ర్యాకెట్లో పొందుపరచడం జరుగుతుంది. అంత తక్కువ టెంపరేచర్లో ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ వంటి ఈ ఫ్యూయల్స్ని నిల్వ చేయడం కోసం ఉపయోగించే టెక్నాలజీని క్రయోజెనిక్ టెక్నాలజీ అని అంటారు అనమాట. అది క్రయోజెనిక్ అంటే అతి శీతల ఉష్ణోగ్రత అని అర్థం అనమాట. అలా అతి శీతల ఉష్ణోగ్రత వద్ద చేసే ప్రయోగాలనే క్రయోజెనిక్ టెక్నాలజీ అని అంటారు. దాన్ని పాక్షికంగా చేస్తే దాన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అంటారనమాట. ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లు ఉపయోగించడం కోసమే ఈ మోనెల్ 400 ఎలాయ్ ట్యూబ్లు అనే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా క్రయోజెనిక్ ఇంజిన్లో కిరోసిన్ వాడతారు. అంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి స్పేస్కి సంబంధించినటువంటి కిరోసిన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ వాడతారనమాట. ఈ లిక్విడ్ ఆక్సిజన్ దీనికి ఉపయోగించే ఫ్యూయల్ రెండింటినీ కలిపి లిక్విడ్ ఫామ్లో తయారు చేయాలి అని అంటే తప్పనిసరిగా తక్కువ టెంపరేచర్లో మాత్రం వాడాలి. దాని క్రయోజెనిక్ టెక్నాలజీ ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ కేవలం యుఎస్ఏ, రష్యా, జపాన్, ఇండియా, ఫ్రాన్స్ అండ్ చైనా ఈ దేశాలకు మాత్రమే, కేవలం ఈ 6 దేశాలు మాత్రమే క్రయోజెనిక్ టెక్నాలజీని కలిగి ఉన్నాయన్నమాట. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ద్వారా మాత్రమే వీటిని ప్రయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అనే దాన్ని ఈ మధ్యకాలంలోనే మన భారతదేశంలో ప్రయోగించడం జరిగింది. అంటే పరీక్షించారనమాట. ఆ పరీక్షించింది ఎక్కడ అంటే తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ సిస్టమ్. ఈ ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్ అంశం మీకు చెప్తాను. అదేంటంటే ఈ మధ్య మన భారతదేశం భారత అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. స్పేస్ స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ అనమాట. ఇండియన్ స్పేస్ స్టేషన్. ఈ ఇండియన్ స్పేస్ స్టేషన్ని 2035 నాటికల్లా ప్రత్యేకమైనటువంటి భారత అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా చంద్రుని మీద భారత అంతరిక్ష యాత్రికుడు 2040 నాటికల్లా కాలు మోపాలని, దీనికోసం ఇప్పటిదాకా భారత అంతరిక్ష సంస్థ విదేశాలకి సుమారు 432 శాటిలైట్లు ప్రయోగించింది. అలాగే మన ఇండియా నుంచి అంతరిక్ష స్టేషన్కి నిర్మించడం కోసం అనేకమైన ప్రయోగాలు చేసి కనీసం 2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ని నిర్మించాలని, 2040 నాటికి చంద్రుని మీద భారతీయుడు కారు మోపే విధంగా చేయాలని లక్ష్యంగా ప్రకటించడం జరిగిందనమాట. ఈ 2 పాయింట్లు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇండియా స్పేస్ స్టేషన్ ఎప్పటికి ఏర్పాటు చేయాలనుకుంటుందండి? 2035 నాటికి. చంద్రుని మీద భారతీయుడు ఎప్పుడు కారు మోపించాలని లక్ష్యంగా ఇస్రో కలిగి ఉందంటే 2040 నాటికి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే 2035 నాటికి భారతదేశం భారత అంతరిక్ష స్టేషన్ని భూమి యొక్క ఒక కక్షలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కక్ష పేరు ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, లో ఎర్త్ ఆర్బిట్ లేదా లియో. ఈ లియో కక్షలో మనం ఇస్రో ఇండియా స్పేస్ స్టేషన్ అనే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మన ఇస్రో అనే సంస్థ నిర్ణయించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మనం ఆల్రెడీ పిఎస్ఎల్వి C60 గురించి మాట్లాడుకున్నాం, పిఎస్ఎల్వి C59 గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో జరిగింది పిఎస్ఎల్వి C58. దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పిఎస్ఎల్వి C58, ఈ పిఎస్ఎల్వి C58 గురించి కొన్ని అంశాలు మీకు చెప్తాను. పిఎస్ఎల్వి C58 అనే రాకెట్ ద్వారా
మన ఇస్రో ఎక్స్పోసాట్ని పంపించిందండి. ఎక్స్పోసాట్. ఈ ఎక్స్పోసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. అందువలన ఇది ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సిలబస్లో కూడా రీసెంట్ లాంచ్ వెహికల్స్ అన్నాడు, అలాగే రీసెంట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అని చెప్పాడు. రీసెంట్ అయినటువంటి 60, 59, 58 కాబట్టి తప్పనిసరిగా ఈ మూడు నుంచి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. అందుకని నేను ఈ మూడు గురించి ఎంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇప్పుడు దీని గురించి కూడా కొంచెం విషయాలు చెప్పి తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్లోకి వెళ్తాను. ఈ ఎక్స్పోసాట్ అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎక్స్పోసాట్కి పూర్తి ఎబ్రివేషన్ ఒకటి ఉంది. దాని పూర్తి పేరు ఏం పేరంటే ఎక్స్రే పొలారీమీటర్ శాటిలైట్. ఎక్స్రే పొలారీమీటర్ శాటిలైట్ అనే దాన్ని ఎక్స్పోసాట్ అని పిలుస్తూ ఉన్నారనమాట. ఈ ఎక్స్పోసాట్ యొక్క పూర్తి పేరు ఎక్స్రే పొలారీమీటర్ శాటిలైట్. ఈ ఎక్స్రే పొలారీమీటర్ శాటిలైట్ అనే దాన్ని పిఎస్ఎల్వి C-58 రాకెట్ లాంచర్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే అంతరిక్షంలోని ఏ విధమైనటువంటి పరిశోధన చేయడం కోసం ఇస్రో ఈ ఎక్స్పోసాట్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది అనే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అది ఏంటంటే, అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ ఉంటాయి, మనకు తెలుసు కదండి బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ని పరిశోధన చేయడం, అంతేకాకుండా న్యూట్రాన్ స్టార్స్ అని ఉంటాయి, న్యూట్రాన్ స్టార్స్. ఈ న్యూట్రాన్ స్టార్స్ని బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేయడం కోసం, అధ్యయనం చేయడం కోసం ప్రత్యేకంగా ఎక్స్పోసాట్ అనే దాన్ని మనం ప్రయోగించడం జరిగింది. నిజానికి ఈ ఎక్స్పోసాట్లో 2 పరికరాలు ఉన్నాయి, 2 ఇన్స్ట్రుమెంట్స్. 2 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఎక్స్పోసాట్. ఆ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే, ఒకటి పోలిక్స్, 2 ఎక్స్పెక్ట్. ఈ పోలిక్స్, ఎక్స్పెక్ట్ అనేటటువంటి 2 పరికరాలని, ఇన్స్ట్రుమెంట్స్ని దీనిలో పెట్టడం జరిగింది. ఈ పోలిక్స్ అనేటటువంటి పరికరాన్ని రామన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు. ఈ పోలిక్స్ అనే పరికరాన్ని రామన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అలాగే ఎక్స్పెక్ట్ ఉంది కదండి, ఈ ఎక్స్పెక్ట్ అనేటటువంటి పరికరాన్ని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు. ఓకే, మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎక్స్పోసాట్ అనే దాన్ని పిఎస్ఎల్వి C-58 ద్వారా అంతరిక్షంలోనికి ఇస్రో ప్రయోగించింది. దీన్ని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ పరిశోధన చేయడం కోసం ప్రయోగించారు. ఈ ఎక్స్పోసాట్లో 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవి ఒకటి పోలిక్స్, 2 ఎక్స్పెక్ట్. పోలిక్స్ అనే దాన్ని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది, ఎక్స్పెక్ట్ అనే దాన్ని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ తయారు చేసింది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఈ ఎక్స్పోసాట్లో ఉన్నటువంటి ఈ పోలిక్స్, ఎక్స్పెక్ట్లు ఏం పని చేస్తాయంటే, అంతరిక్షంలో కాస్మిక్ రేస్ వస్తూ ఉంటాయి. ఆ కాస్మిక్ రేస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి మీద పరిశోధన చేయడం కోసమని దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. ఇది పిఎస్ఎల్వి C-58 ద్వారా ప్రయోగించడం జరిగింది. పిఎస్ఎల్వి అంటే మనకు తెలిసింది కదండి, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇవన్నీ ఇంకా మిగిలినవన్నీ చెప్పట్లేదు. మిత్రులారా, నిజానికి మీకు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ రీసెంట్గానే ఒక బుక్ ఒకటి లాంచ్ చేసాం. ఆ బుక్ ఏంటంటే ఇదే ఏంటంటే 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు, అంటే జనవరి 20వ తేదీ వరకు, 2025 జనవరి 20వ తేదీ వరకు ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ టెక్నాలజీ అన్ని అంశాలని కూడా యూనిట్ వైడ్గా డివైడ్ చేసి, ఆ డివైడ్ చేసిన అన్ని అంశాలని కూడా ఈ బుక్లో డిజైన్ చేయడం జరిగింది. ఇది మన గాంధీయం యాప్లో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే గాంధీయం యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ప్లేస్టోర్ నుంచి గాంధీయం యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో ఈ పీడిఎఫ్ని మీరు పొందండి. ఒక పీడిఎఫ్ అక్కడ డౌన్లోడ్ కాకపోతే నాకు 9949449941కి కాల్ చేయండి, తప్పనిసరిగా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు దాన్ని తప్పనిసరిగా మన వాళ్ళు అత్యధిక మార్కులు సంపాదించాలనేది నా కాన్సెప్ట్తో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా మీ మిత్రులకి ఏదైనా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అవి చదువుతుంటే వాళ్ళు కూడా ఆల్రెడీ 2025 ఇయర్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. యాక్లవే 2025 ఇయర్ బుక్ కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి, మీకు తప్పనిసరిగా మేము పంపిస్తాను. ఓకే, నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తాను. అదేంటంటే, బోర్డు క్లీన్ చేస్తానండి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో స్పేస్ డెబ్రిస్ పెరిగిపోయింది. ఆ స్పేస్ డెబ్రిస్ని తొలగించడం కోసమని ఈ మధ్యకాలంలో మన ఇండియా ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్పేస్ డెబ్రిస్ అంటే అర్థం ఏంటండి? స్పేస్ డెబ్రిస్ అంటే
అంతరిక్ష వ్యర్థాలు. ఈ అంతరిక్ష వ్యర్థ పదార్థాలని నివారించడం కోసమని ఈ మధ్య భారతదేశం, జపాన్, ఇండియా అండ్ జపాన్లు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది స్పేస్ టెక్నాలజీలో భాగంగా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. దీని మీద ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ అనేటటువంటి అంశంలో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల దాని మీద ప్రశ్న ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. స్పేస్ డిబ్రిస్ లేదా అంతరిక్ష వ్యర్థాల నివారణ తొలగింపు కోసం ఈ మధ్యకాలంలో భారతదేశం ఏ దేశంతో సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే జపాన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అంతరిక్షంలో పేర్కొన్నటువంటి శాటిలైట్ వ్యర్థాన్ని ఏ విధంగా తొలగించాలని ఇండియా అండ్ జపాన్లు నిర్ణయించాయి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఒక శాటిలైట్ ఉంది. దాని పేరు ఏం పేరంటే లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్. ఈ లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్ ద్వారా భారతదేశం, జపాన్లకు చెందినటువంటి ఈ స్పేస్ డెబ్రిస్ని తొలగించాలని ఈ రెండు దేశాలు కూడా నిర్ణయానికి రావడం జరిగిందనమాట. ఈ అంతరిక్ష వ్యర్థాలను తొలగించేటువంటి లక్ష్యంతో భారతదేశం, జపాన్ దేశాలు ఈ రెండు దేశాలకు చెందినటువంటి రెండు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయండి. ఆ రెండు సంస్థల పేరు ఏంటంటే ఇండియాకి చెందినటువంటి సంస్థ అండ్ జపాన్కి చెందినటువంటి సంస్థ. ఈ రెండు సంస్థలు ఒప్పందం కూర్చుకున్నాయి. ఇండియాకి చెందినటువంటి సంస్థ ఏది అంటే ఇన్స్పేస్ సిటీ అనే సంస్థ. జపాన్కి చెందినటువంటి ఆర్బిటల్ లేజర్స్ అనే సంస్థ. ఓకే, ఇన్స్పేస్ సిటీ అనేటటువంటి ఇండియా సంస్థ, ఆర్బిటల్ లేజర్స్ అనే జపాన్కి చెందిన సంస్థ రెండు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏంటి ఆ ఒప్పందం అంటే లేజర్ ఎక్విప్డ్ శాటిలైట్ అనే దాన్ని వినియోగించుకొని ఇండియా, జపాన్కు చెందినటువంటి స్పేస్ డిబ్రిస్ అంతరిక్ష వ్యర్థాలని నివారణ చేయాలి అనే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడే ఇండియా, జపాన్ల యొక్క ఒప్పందం గురించి ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. ఏంటంటే ఇండియా అండ్ జపాన్ రెండు కూడా సంయుక్తంగా చంద్రమండల యాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ చంద్రమండల యాత్ర పేరు ఏం పేరు అంటే లూపెక్స్. ఇండియా అండ్ జపాన్ ఈ రెండు కలిసి ఇండియా, జపాన్ ఈ రెండు కలిపి లూపెక్స్ అనే ఒక మిషన్ చేపడుతున్నాయి. ఆ లూపెక్స్ మిషన్ ద్వారా ఇండియా, చైనాలు సంయుక్తంగా చంద్రమండల యాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఇందుకే లూపెక్స్ పేరు అర్థం ఏంటి అంటే ల్యూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. అంటే చంద్రుని యొక్క ధ్రువ ప్రాంతాల మీద పరిశోధన చేయాలని ఈ ల్యూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అనేటటువంటి మిషన్ని, దాన్ని లూపెక్స్ అని పిలుస్తున్నారు. ఈ లూపెక్స్ మిషన్ని ఇండియా అండ్ జపాన్ రెండు కలిపి సంయుక్తంగా చేయడం జరుగుతుందన్నమాట. లూపెక్స్ ద్వారా దేని పరిశోధన చేస్తున్నారండి? చంద్రుని యొక్క ధ్రువాల మీద, పోలార్ రీజియన్స్ మీద పరిశోధన చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు ఈ లూపెక్స్ మిషన్ని అంతరిక్షంలోకి ఎప్పుడు ప్రవేశపెడతారు అని అంటే 2026 ప్రారంభంలో, అంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ లూపెక్స్ ప్రయోగం చేయాలని ఈ రెండు నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం చెప్తాను. అది ఏంటంటే ఈ మధ్యకాలం ఇండియా తన మొట్టమొదటి ఎనలాగ్ స్పేస్ మిషన్ ప్రయోగించింది. ఎనలాగ్ స్పేస్ మిషన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి స్పేస్ మిషన్ అన్నమాట. ఎనలాగ్ స్పేస్ మిషన్. ఈ ఎనలాగ్ స్పేస్ మిషన్ మొట్టమొదటిసారిగా భారతదేశం నిర్మించిందనమాట. దాని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి ఎనలాగ్ స్పేస్ మిషన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది అని అంటే లడక్. ఈ లడక్ అనే ప్రాంతంలో, మనకు తెలుసు కదండి, లడక్ ప్రాంతంలో ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ఎనలాగ్ స్పేస్ మిషన్ని నిర్మించడం జరిగిందనమాట. లడఖ్లో భారతదేశం యొక్క మొట్టమొదటి ఎనలాగ్ స్పేస్ మిషన్కి ఒక పేరు పెట్టారు. ఈ ఎనలాగ్ స్పేస్ మిషన్ ఎప్పుడైతే లడఖ్లో నిర్మిస్తుందో ఆ లడఖ్లో నిర్మిస్తున్నటువంటి భారతదేశం యొక్క ఈ ఎనలాగ్ స్పేస్ మిషన్కి ఒక ప్రత్యేక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటి అంటే HAB-1 లేదా దీనికి హ్యాబిటేట్-1 అని కూడా పిలుస్తున్నారు. హ్యాబిటేట్-1 లేదా హ్యాబిటేట్-1 అని దాని పేరు పెట్టడం జరిగింది.
ఇందుకు ఏ లక్ష్యంతో ఈ హ్యాబ్-1 లేదా హ్యాబిటేట్-1 అనేటటువంటి స్పేస్ మిషన్ని ఏర్పాటు చేశారంటే భవిష్యత్తులో మనం గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోనికి మనుషుల్ని అంటే మన భారతీయుల్ని పంపించేటటువంటి అవకాశం ఉంది. అందువలన అక్కడ పరిశోధన చేయడం కోసం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని లేకపోతే చంద్రుని మీద కానీ లేదా ఈ మార్స్ మీద కానీ చంద్రుని మీద కానీ మనుషులు మనం పంపిస్తే ఈ భారత ఆస్ట్రోనాట్లు ఎవరినైతే మనం పంపిస్తామో ఆ పంపించిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ చంద్రుని మీద అండ్ ఆ మార్స్ మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని కృత్రిమంగా కల్పించే లక్ష్యంతో ఈ హ్యాబ్-1 అండ్ హ్యాబిటేట్-1 అనేటటువంటి వాటిని భారతదేశం మొట్టమొదటిసారిగా అనలాగ్ స్పేస్ మిషన్ ద్వారా తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, మీకు అర్థమైంది కదండి. ఎందుకు ఈ హ్యాబ్-1 యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదండి. +20 degreesకి ఒక్కసారి వస్తుంది, +20 degrees సెంటిగ్రేడ్. సడన్గా -18 degrees సెంటిగ్రేడ్కి మారిపోతూ ఉంటుంది అనమాట. +20 degrees సెంటిగ్రేడ్ నుంచి -18 degrees సెంటిగ్రేడ్కి సడన్గా ఒకేసారిగా వాతావరణ ఉష్ణోగ్రత మారిపోతుంటుంది. అంతేకాకుండా మానవుడు ఉండడానికి కూడా అవకాశం లేనంత తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు చంద్రుని మీద అండ్ మార్స్ మీద కూడా ఉంటాయి. అలాంటి వాతావరణ పరిస్థితుల్ని ఈ లడఖ్లో కూడా ఇంచుమించుగా కలిగి ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లడఖ్ ప్రాంతంలో ఈ అనలాగ్ స్పేస్ మిషన్ ద్వారా హ్యాబ్-1 లేదా హ్యాబిటేట్-1 అనేటటువంటి దాన్ని నిర్మించి అక్కడ మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఇవ్వడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ మధ్యకాలంలో గుర్తుంచుకోవాల్సినటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే మానవరహితమైనటువంటి అంతరిక్ష యాత్ర అనేది భారతదేశం అతి త్వరలో 2025లో గగన్యాన్ అనే పేరుతో నిర్మించడం జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు. అంతేకాకుండా మీరు అందరూ కూడా చంద్రయాన్ గురించి ఆల్రెడీ మీరు పూర్తిగా చదివి ఉంటారు అనుకుంటున్నాను. చంద్రయాన్లో ఉన్నటువంటి పరికరాలు ఏంటి అంటే ల్యాండర్లో ఉండే పరికరాలు ఏంటి, రోవర్లో ఉండే పరికరాలు ఏంటి, అవన్నీ అంటే లాస్ట్ టైం చాలాసార్లు ఈ రంభా DFR-3 గురించి, అలాగే చాస్తే గురించి, ILSA గురించి, ILRA గురించి అంటే లేజర్ రిఫ్లెక్టర్ అరే ఇలాంటి వాటి గురించి పరికరాల గురించి కూడా అడిగాడు. అందువల్ల వాటి గురించి కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే వీడియో ఇక్కడ పెద్దదైపోతుందనే ఉద్దేశంతో నేను తగ్గిస్తున్నాను. అయితే ఇక్కడ మీకు మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తానండి. అదేంటంటే ఈ మధ్యకాలంలోనే మనం చంద్రమండల యాత్ర చంద్రుని మీద మన శాటిలైట్ని దించడం జరిగింది. అక్కడ దానికి పేర్లు పెట్టడం జరిగింది. చంద్రుని ఉపరితలం మీద భారతీయ ప్రాంతాలకి మనం పేర్లు పెట్టాం. ఆ పేర్లు ఈ మధ్య అంతర్జాతీయంగా రికగ్నిషన్ కూడా రావడం జరిగిందనమాట. అందులో ఆ పాయింట్స్ ఏంటి అని మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. భారతదేశానికి చెందినటువంటి చంద్రుని మీద ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి శివశక్తి పాయింట్. ఈ శివశక్తి పాయింట్ అనే దాన్ని చంద్రయాన్-3 ల్యాండ్ అయినటువంటి ఎక్కడైతే చంద్రుని మీద ల్యాండ్ అయిందో, సేఫ్ ల్యాండింగ్ అయిందో ఆ ప్రాంతం అంటే చంద్రయాన్-3 ఎక్కడైతే సేఫ్ ల్యాండింగ్ అయిందో ఆ ప్రాంతాన్ని శివశక్తి పాయింట్ అని పిలుస్తారు. అది ఎప్పుడు ల్యాండ్ అయింది మనది చంద్రయాన్-3 అంటే 23 ఆగస్టు 2023 23 ఆగస్టు 2023వ తేదీన మన చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలం మీద ల్యాండ్ అయింది. ఆ ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే రెండోది ఏంటి అంటే తిరంగా పాయింట్ అని దేని పిలుస్తున్నారు? చంద్రయాన్-2 ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ అయిందో అంటే పడిపోయింది అనమాట, అక్కడ దబ్బున పడిపోయింది. ఆ క్రాష్ ల్యాండ్ అయినటువంటి ప్రాంతాన్ని అంటే చంద్రయాన్-2 ద్వారా క్రాష్ ల్యాండ్ అయినటువంటి ప్రాంతాన్ని తిరంగా పాయింట్ అని పిలుస్తున్నారు. ఆ క్రాష్ ల్యాండ్ అయినటువంటి డేట్ ఎప్పుడు అంటే 6th సెప్టెంబర్ 2019. అలాగే జవహర్ పాయింట్ ఏంటి అని అంటే చంద్రయాన్-1 ద్వారా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది చంద్రుని ఉపరితలం మీద క్రాష్ ల్యాండ్ చేసాం మనం. ఆ ప్రాంతాన్ని జవహర్ పాయింట్ అని పిలుస్తున్నారు అనమాట. అది ఎప్పుడు అయింది అని అంటే 14th నవంబర్ 2008. ఓకే, ఈ 3 పాయింట్లు మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకొని తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ కాకూడదు, తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను. అదేంటంటే ఈ మధ్యకాలంలో గగనయాన్తో పాటు ఆ గగనయాన్లో ఇండియన్ ఆస్ట్రోనాట్స్తో పాటు తప్పనిసరిగా కొన్ని ఈగలను కూడా పంపించాలని, డ్రోసోఫిలా ఈగలను కూడా పంపించాలని
మన భారతదేశం ఇస్రో నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఈగల గురించి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే గగనయాన్ మానవులతో పాటు అంతరిక్షంలోనికి ఏ జీవులు ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది అంటే డ్రోసోఫిలా ఫ్లైస్, డ్రోసోఫిలా ఈగలు. ఈ డ్రోసోఫిలా ఈగల్ని ఇంచుమించుగా 20 ఈగల్ని తయారు చేయాలి. ఈ డ్రోసోఫిలాని ఏం పేరు పిలుస్తారంటే ఫ్రూట్ ఫ్లై అంటారు దీన్నే, ఫ్రూట్ ఫ్లై. ఈ ఫ్రూట్ ఫ్లై అని పిలిచేటటువంటి డ్రోసోఫిలా ఈగల్ని సుమారు 20 ఈగల్ని, 20లో కూడా 10 మేల్ ప్లస్ 10 ఫీమేల్, 10 మగ ఈగలు, 10 ఆడ ఈగలు. ఈ 20 ఈగల్ని కూడా మనుషులతో పాటుని గగనయాన్ ద్వారా ప్రయోగించాలని మన ఇస్రో నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఎందుకు అని అంటే ఏ లక్ష్యంతో దీన్ని నిర్ణయించారు అని అంటే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మానవుల శరీరంలో ఎటువంటి మార్పులు కలుగుతాయో సమర్థవంతంగా అధ్యయనం చేయాలనే లక్ష్యంతో డ్రోసోఫిలా ఈగల్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు డ్రోసోఫిలా ఈగల్ని ఎంచుకున్నారు అంటే డ్రోసోఫిలాలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదండి, ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్తో కొంతవరకు పోలి ఉంటుంది అనమాట, కొద్దిగా పోలి ఉంటుంది అనమాట. అందువల్ల దాన్ని డ్రోసోఫిలాని ఎంచుకోవడం జరిగింది. ఇందుకే ఈ డ్రోసోఫిలా ఈగలతో ఉన్నటువంటి ఈ కిట్ని ఏ సంస్థ తయారు చేసిందో ఒక ప్రత్యేక కిట్ రూపొందించారు. ఆ సంస్థ, ఒక కిట్ తయారు చేసినటువంటి ఆ సంస్థ పేరు ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి, కర్ణాటకలోని ధార్వాడ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఈ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. వాళ్ళలో ఉన్నటువంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనేది ధార్వాడ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అనేటటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందుకు ఎంటమాలజీ అంటే అర్థం ఏంటి? ఎంటమాలజీ అంటే అర్థం ఏంటంటే ఈగలు వంటి ఇన్సెక్ట్స్, కీటకాలు. ఈ కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారనమాట. ఇక్కడ మనం ఈ కీటకాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కీటకాలకి ఈ జంతు సామ్రాజ్యంలో, యానిమల్ కింగ్డమ్లో ఎటువంటి స్థానం కలిగి ఉంది అని అంటే ఈ ఈగలు లేదా దోమలు, బొద్దింకలు ఇలాంటి కీటకాలన్నీ కూడా ఆర్ద్రోపోడా అనేటటువంటి ఫైలానికి చెందినవి. ఇవి ఇన్సెక్టా అనే క్లాస్కి చెందినవి అనమాట. ఇన్సెక్టా, ఆర్ద్రోపోడా అనే ఫైలం, ఇన్సెక్టా అనే తరగతికి చెందినటువంటి జీవులు అనమాట. ఈ జీవులు దీనికి సంబంధించిన కిట్ని ఈ ధార్వాడ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనేటటువంటి సంస్థ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన అంశం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రేపు మిగిలిన అంశాలని నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ మీకు ఇంకొక ప్రధాన అంశం మీకు చెప్తాను మిత్రులారా. ఈ మధ్యకాలంలోనే మీకు ఎవరికైనా సరే తప్పనిసరిగా అంటే టోటల్ ఈ బుక్ అంతా కూడా నేను చెప్తున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశానికి సంబంధించిన బుక్లో సంబంధించిన అంశాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను తయారు చేసిన బుక్ అంతా కూడా ఇందులోనే మాత్రమే. ఈ బుక్ని నేను తయారు చేసి ఈ మధ్య జస్ట్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి 2025 జనవరి 20 వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ టెక్నాలజీ అనే బుక్ లెటర్ రూపంలో మన గాంధీ యాప్లో లాంచ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా సరే ఆ బుక్ కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి, లేదా ప్లేస్టోర్ నుంచి గాంధీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో గాంధీ యాప్కు సంబంధించిన లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు గాంధీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ బుక్ని తప్పనిసరిగా మీరు చదవండి. చదవకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో తప్పనిసరిగా చదవమని నేను చెప్తున్నాను. చదవకపోతే మాత్రం కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. అందులో తప్పనిసరిగా చదివి తీరండి. అంతేకాకుండా గ్రూప్ 2కి సంబంధించినటువంటి అత్యధిక మార్కులు సంపాదించాలని, మన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలనే ఉద్దేశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఈ 4కు సంబంధించినటువంటి అంశాలతో స్పెషల్ టెస్ట్ సిరీస్ని కూడా మన గాంధీ యాప్లో పెట్టడం జరిగింది. ఈ గాంధీ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ పీడిఎఫ్ని ఫాలో అవ్వండి. తప్పనిసరిగా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను దానికి సంబంధించిన ఆన్సర్ నేను చెప్తాను. రేపటి వీడియోలో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ నేను ఇస్తాను తప్పనిసరిగా. ఏదైనప్పటికీ కూడా వితిన్ 15 డేస్లోగా, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం కదండి, ఈ 15 డేస్లోగా 15 వీడియోస్ ద్వారా, 15 గంటల వీడియోస్ ద్వారా మొత్తం సిలబస్ ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ అంశాలన్నీ కూడా మీ ముందు నేను తప్పనిసరిగా ఉంచుతాను. తప్పనిసరిగా అది వినియోగించుకొని హయ్యెస్ట్ మార్క్స్ మీరు సంపాదించాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే 9949449941కి
కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మిగిలిన అంశాలని రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో 3తో. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ మిత్రులు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఏకలవ్య గురించి ఎక్కువగా ప్రచారం చేయండి. తప్పనిసరిగా మిత్రులారా, మీకు ఇస్తున్నటువంటి ఈ సర్వీసెస్కి నాకు ఆ విధంగా సహాయం చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.